బలపడుతూ ముందుకు కొనసాగాలని అనేక విషయాల్లో దేవుడు వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని మన హృదయంలో మనము నింపుకోవాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దావీదు రాసిన 21వ కీర్తన 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. పిల్లరా, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడట. దేవుడు అటండి మన తల మీద అపరంజి కిరీటం పెట్టి ఉన్నాడట. అయితే మనము దేవుని వాక్యాన్ని వింటున్న మనము దేవుడి మీద విశ్వాసం ఉంచుతూ, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తూ ముందు కొనసాగుతూ ఉంటామో, ప్రతి విషయం కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటాడు.